మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికలోని ముఖ్యాంశాలు చూద్దాం. ఆంధ్రజ్యోతి పత్రిక చూద్దాం. ఉద్యోగులకు 2 డిఏలు, ఒకటి ఇప్పుడు మరొకటి వచ్చే ఏడాది ఏప్రిల్లో అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ హైదరాబాద్ లో రఫేల్, ఇక నుంచి హైదరాబాద్ లోనే రఫేల్ కు సంబంధించినటువంటి స్క్వేర్ పార్ట్లు హైదరాబాద్ లోనే తయారవుతాయి అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ మావోయిస్టు అగ్రనేత సుధాకర్ ఎన్కౌంటర్ అంటూ వార్త తీసుకుని వచ్చింది. ఇక్కడ 14 పేజీలోని వార్త. $1000 చెల్లిస్తే నిరీక్షణ అక్కర్లేదు అంటూ 2వ పేజీలోని వార్త. ఇది నాలాంటి వేలాది విద్యార్థుల మనోగతమే వినిపించా అంటూ వార్త తీసుకుని వచ్చింది. 2వ పేజీలోని వార్త. ఆర్సీబీపై కేసు అంటూ వార్త వేసింది. ఇక్కడ టౌన్ ప్లానింగ్ వివాదాలకు ట్రైబ్యునల్ అంటూ వార్త ఇస్తుంది. 14 పేజీలోని వార్త. ఇది వెంటిలేటర్ పై మాగంటి గోపీనాథ్ అంటూ 11వ పేజీలోని వార్త. నేడు కాళేశ్వరం కమిషన్ ఈ ఎదుటకు ఈటెలా, గత ప్రభుత్వ నిర్ణయాలపై ఆయనను ప్రశ్నించనున్న కమిషన్ అంటూ 13వ పేజీలోని వార్త. ఇది పాక్తో కాల్పుల విరమణలో 3వ దేశం జోక్యం లేదు అంటూ 2వ పేజీలోని వార్త. ఇది వివాహ సంబంధంలోకి మహువా మొయిత్రా అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ వరుడు బీజేడీ మాజీ ఎంపీ పినాకి మిశ్రా ఈ నెల 3న జర్మనీలో జరిగిన పెళ్లి అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ ఇక నమస్తే తెలంగాణ పత్రిక తీసుకుంటే రైతులపై హత్యాయత్న కేసులు 40 మందిపై ఎఫ్ఐఆర్, 17 సెక్షన్లు నమోదు, 12 మంది రిమాండ్, జిల్లా జైళ్లకు తరలింపు అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ రాజోలిలో పోలీస్ రాజ్, భయం కుప్పెట్లో ధన్వాడ జనం అంటూ వార్త వేసింది. ఇక్కడ చేరియాల్ భూములకు చెర అంటూ 2వ పేజీలోని వార్త. ఇది ప్రాణాలు పోయిన భూములు ఇవ్వం అంటూ 2వ పేజీలోని వార్త. ఇక్కడ సర్వేను అడ్డుకున్న రైతులు, పోలీసుల బందోబస్తు మధ్య సర్వే అంటూ వార్త వేసుకొని వచ్చింది. నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలంలోని 4 గ్రామాలలో సర్వేకు అడ్డుపడ్డ అన్నదాతలు మొదట చేపట్టిన విధంగానే ఉమామహేశ్వర ప్రాజెక్టు సర్వే చేయాలని రైతుల డిమాండ్, మారిస్తే ఊరుకునేదే లేదని హెచ్చరికలు అంటూ 2వ పేజీలోని వార్త. బిల్లుల్లో మల్లుకు 10% కమిషన్, ఆలంపూర్ కాంగ్రెస్ నేతల ఆరోపణ, మీనాక్షి నటరాజన్ పిసిసి చీఫ్ కు ఫిర్యాదు, కార్యకర్తలను పట్టించుకోవడం లేదని విమర్శ, రవిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్, 17 మంది సంతకాలతో అధిష్టానానికి లేఖ అంటూ 11వ పేజీలోని వార్త. ఇంద్రమ్మ ఇల్లు మాకెందుకు ఇవ్వరు అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళకే ఇంద్రమ్మ ఇండ్లు అంటూ 11వ పేజీలోని వార్త. ఇది బనకచర్ల ప్రాజెక్టు అనవసరం అంటూ 2వ పేజీలోని వార్త. సిపిఐ నారాయణ అంటున్నాడు ఈ మాట. సర్దార్ మరణమే మాగంటిని కలిసివేసింది అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ ఎమ్మెల్యే మాగంటికి తీవ్ర అస్వస్థత అంటూ వార్త వేసుకున్న ఛాతి నొప్పితో స్పృహ కోల్పోయిన గోపీనాథ్, ఏఐజీకి తరలింపు, వెంటిలేటర్ పై చికిత్స, 48 గంటల వరకు ఏమీ చెప్పలేం, వైద్యులు దవాఖానకు తరలివచ్చిన బీఆర్ఎస్ నేతలు అంటూ 12వ పేజీలోని వార్త. ఇది మావోయిస్ట్ అగ్రనేత సుధాకర్ ఎన్కౌంటర్, ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్లో ఘటన అంటూ వార్త వేసుకుని వచ్చింది. సుధాకర్ ఏపీలోని ఏలూరు జిల్లా, ఆయనపై ₹50 లక్షల రివార్డు ఉంది అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ డీజీపీపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్, రాజేంద్ర నగర్ పిఎస్లో యువకుడి మరణంపై నోటీసులు, పోలీసుల వేధింపుల కారణంగా యువకుడి మృతి, 2 వారాల్లో నివేదికకు ఆదేశాలు అంటూ 11వ పేజీలో వార్త. ఇది ఉసురు, ఒక్క డిఎన్ఏ ఉద్యోగులు ఉసురు అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇంకోటి 6 ఏళ్ల తర్వాతట, అంటే 4 పెండింగ్ లోనే అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ ఉద్యోగులకు సర్కారు మోసం అంటూ
హరీష్ రావు ఫైర్ అయినట్టు వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. ట్రస్ట్ ద్వారా ఉద్యోగులకు ఆరోగ్య సేవలు ప్రతి నెల 700 కోట్లు బిల్లుల చెల్లింపు రూపాయలు 19,579 కోట్లతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో మెట్రో విస్తరణ. ఎర్త్ సైన్స్ యూనివర్సిటీకి మన్మోహన్ పేరు. హ్యూమన్ మోడల్లో రోడ్లు అభివృద్ధి కేబినెట్ సమావేశంలో నిర్ణయం అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ. ఇక ఆదాబ్ హైదరాబాద్ చూసుకుంటే ఉద్యోగులకు 2 డిఏలు అంటూ మెయిన్ హెడ్లైన్ వేసుకొని వచ్చింది 7వ పేజీలోని వార్త ఇది. తెలంగాణ ప్రభుత్వానికి డీజీపీకి ఎన్హెచ్ఆర్సి నోటీసులు అంటూ వార్త వేసుకొని వచ్చింది. నిబంధనల సమీకరణపై తీవ్రంగా దృష్టి సాధించాలి అంటూ 8వ పేజీలోని వార్త ఇది. రఫేల్ విడిభాగాల తయారీ ఇక స్వదేశంలోనే అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఆ స్వదేశంలో కూడా హైదరాబాద్లోనే విడివిడిగా తయారీ కేంద్రాలు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. మాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ 8వ పేజీలోని వార్త. పాక్తో అమెరికా మాట్లాడే అది వారి వ్యక్తిగత విషయం. కాల్పులు చేయడం విరమించడం భారత్ స్వంత నిర్ణయం. దేశ రాజకీయాలు వేరు. విదేశంలో మేము భారతీయులం. పరోక్షంగా రాహుల్ వ్యాఖ్యలను ఖండించిన శశిధరూర్ అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కు తీవ్ర అస్వస్థత అంటూ 8వ పేజీలో వార్త. గుండె నొప్పితో ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇంకా 48 గంటల వరకు ఏం చెప్పలేమని హాస్పిటల్ వర్గాలు తెలియజేస్తున్నాయి. కాలుష్య రహిత తెలంగాణకు కృషి చేద్దాం అంటూ 8వ పేజీలోని వార్త ఇది. నిధుల సమీకరణపై తీవ్రంగా దృష్టి సాధించాలి అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. రెడ్ పింక్ బుక్ల పేర్లతో బెదిరింపులు. ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఒక్కరూ బెదిరించే వాళ్ళే అంటూ 8వ పేజీలో వార్త ఇది. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము పింక్ డైరీలో రాసుకుంటున్నాం, రెడ్ డైరీలో రాసుకుంటున్నాం అంటూ బెదిరింపులకే ఎక్కువగా బెదిరిస్తున్నారు అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు ఫైర్ అన్నట్టు వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. మావోయిస్టులకు మరో భారీ ఎదురు దెబ్బ అంటూ వార్త వేసుకొని వచ్చింది. సుధాకర్ అగ్రనేత 50 లక్షల రివార్డు ఉన్నట్టు వార్త. రాష్ట్రంలో హరిత విప్లవాన్ని సృష్టించిన కేసీఆర్ అంటూ. ఇక సాక్షి పత్రిక తీసుకుంటే మనం ఉద్యోగులకు 2 డిఏలు తక్షణమే, 1 చెల్లింపు 6 నెలల తర్వాత 2వది డిఏ అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. హైదరాబాద్లో రఫేల్ ఫ్యూజిలేజ్ల తయారీ అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. ఆర్సీబీ ప్రతినిధుల్ని అరెస్ట్ చేయండి అంటూ వార్త వేసుకొని వచ్చింది. మావోయిస్టుల సుధాకర్ ఎన్కౌంటర్ అంటూ వార్త ఇక్కడ. నిన్న రణరంగం నేడు నిశ్శబ్దం అంటూ వార్త ఇక్కడ. ఎల్ఆర్ఎస్ ఇప్పట్లో తేలేనా అంటూ వార్త. వచ్చిన దరఖాస్తులు 26 లక్షలు, అందులో అనర్హమైనవి 20 లక్షలు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. లక్ష్యానికి మంచి అంటూ 14వ పేజీలో వార్త ఇది. దేశ సేవ నేరమా అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. వారికి నో ఎంట్రీ. స్వయం సమృద్ధ భారత్ నిర్మాణ లక్ష్యం అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. ఇక వెలుగు పత్రిక తీసుకుంటే ఆర్సీబీపై కేసు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ 4వ పేజీలోని వార్త. ఉద్యోగులకు 2 డిఏలు అంటూ వార్త వేసుకొని వచ్చింది. 1 వెంటనే, మరొకటి 6 నెలల లోపు చెల్లింపు. రాష్ట్ర కేబినెట్ భేటీలో నిర్ణయం అంటూ వార్త వేసుకొని వచ్చింది. నేటి నుంచి కాళేశ్వరం కమిషన్ తుది దశ విచారణ అంటూ వార్త వేసుకొని వచ్చింది. సహకరించనున్న ఈటెల రాజేందర్ అంటూ వార్త ఇక్కడ. మొత్తం మీద కాళేశ్వరం మీద ఇప్పుడు అసలైన పెద్ద మనుషులకు ఈరోజు రేపు అంటే ఈరోజు ఈటెలకు 9వ తారీఖున హరీష్కు 11న కేసీఆర్కు విచారించే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. అవకాశాలు కాదు, విచారించాల్సిన తేదీలు కూడా ఖరారైనట్టే వార్త. వేరువేరు రోడ్డు ప్రమాదాల్లో 7 మృతి అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. ఏపీ జలదోపిడిపై బీజేపీ సైలెన్స్ అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ 4వ పేజీలో వార్త.
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కు తీవ్ర అస్వస్థ అంటూ వార్త తీసుకొని వచ్చింది. 40% వైకల్యం ఉన్న పరికరాలు అంటూ వార్త ఇక్కడ. మావోయిస్టు అగ్రనేత సుధాకర్ ఎన్కౌంటర్ అంటూ వార్త తీసుకొని వచ్చింది. హైదరాబాద్ లో రఫేల్ విడిభాగాలు తయారీ. ఢిల్లీలో వాణిజ్య అవసరాలకు నడిచే పెట్రోల్ డీజిల్ వాహనాలపై నిషేధం విధించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీలోకి నెంబర్ 1వ తేదీ నుంచి పెట్రోల్ డీజిల్ వాహనాలను అనుమతించరు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. 12 దేశాలపై ట్రావెల్ బ్యాన్ అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. ప్రజాపక్షం చూద్దాం. ఉద్యోగులకు 2 డిఏలు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. ప్రస్తుతం 1 డిఏ 6 నెలల తర్వాత మరొకటి అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత సుధాకర్ మృతి అంటూ వార్త వేసుకొని వచ్చింది 2వ పేజీలోని వార్త. చినాబ్ వంతెన నేడు జాతికి అంకితం అంటూ 2వ పేజీలోని వార్త. ప్రతి భారతీయుడిపై ఆర్థిక ఒత్తిడి అంటూ వార్త వేసుకొని వచ్చింది. నిధుల సమీకరణపై అధికారులు తీవ్ర కృషి అంటూ వార్త వేసింది ఇక్కడ. న్యాయ వ్యవస్థలో సాంకేతికత ఆధిపత్యం సహేతుకం కాదు. భారత ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవయ్ ఉద్బోధన. లండన్ సెమినల్లో కీలక ఉపన్యాసం అంటూ వార్త వేసుకొని వచ్చింది 12వ పేజీలోని వార్త. శరవేగంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం అంటూ వార్త వేసింది ఇక్కడ. నిధుల సమీకరణపై అధికారులు తీవ్ర కృషి అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. కొమరం భీం గడ్డపై పోడు భూముల రగడ అంటూ వార్త. శతాబ్దాల కష్టంపై అధికారుల దౌర్జన్యం, తిరగబడ్డ రైతులు అంటూ వార్త వేసుకొని వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మీద పోడు భూములకు సంబంధించినంత వరకు కేసీఆర్ 10 సంవత్సరాలు పేదవాళ్ళని, నిరుపేద వాళ్ళని మొత్తం మీద, ఇందులో గిరిజనులు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఉన్నారు, మొత్తం మీద వీళ్ళకు అన్యాయం జరిగిందనే చెప్పుకోవచ్చు. ధరణిలో ఎక్కించకుండా అప్పుడు అట్లా పరేషాన్ చేసిర్రు. ప్రతి సంవత్సరం జూన్ నెల మాసం రాగానే మొత్తం మీద పోడు భూములకు సంబంధించినటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరూ ఒకటై మొత్తం మీద రైతులను హరికోస ప్రతి సంవత్సరం ఇదే పెడుతుంటారు. దీనికి ప్రభుత్వం వెంటనే దీనిపైన తక్షణమే నిర్ణయం తీసుకోవాలి. ఎన్ని సంవత్సరాల నుంచి సాగులో ఉంది, తాతలు ముత్తాతల జమానా నుంచి, అంటే దాదాపు 30, 40, 50 సంవత్సరాల నుంచి సాగులో బతుకుతున్నారు వాళ్ళు అందులోనే. కాబట్టి ఆ సాగుకు సంబంధించినంత వరకు పట్టాలున్నా కానీ వాటికి ధరణిలో అప్పుడు ఎక్కించకుండా కేసీఆర్ పరేషాన్ చేసిందని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత పోడు భూములకు సంబంధించినంత వరకు పక్కా పట్టాలు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని నిరుపేదలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఆదివాసీలకు వెంటనే పక్కా పట్టాలిచ్చి వాళ్ళను ఆదుకోవాలని మొత్తం మీద నిపుణులు కానీ అక్కడ గ్రామాలలో నివసించే నిరుపేదలకు తక్షణమే న్యాయం జరగాలంటే వాళ్ళకు పక్కా పట్టాలు ఇవ్వాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు. రఫేల్ ప్రధాన భాగాల తయారీ హైదరాబాద్లో అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ. ఆంధ్రప్రభ జూలైలోనే లోకల్ ఫైట్ అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ. దశల వారీగా స్థానిక పోరు, మొత్తం మీద ఊరించడమే ఉంది కానీ స్థానిక పైన మొత్తం మీద సర్పంచ్ ఎలక్షన్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, తర్వాత మున్సిపల్లకు వీటికి సంబంధించినంత వరకు ఈ నెలలో వస్తుంది, ఆ నెల వస్తుంది అని చెప్పడమే ఉంది కానీ కరెక్ట్ నివేదికలు ఇవ్వట్లేదు అంటూ మొత్తం మీద ప్రజలు గందరగోళంలో ఉన్నారు. రెండోది ఏంటంటే రాజకీయ నాయకులు ఈ నెలలో పెడతారు, వచ్చే నెలలో పెడతారు అంటూ కాలం ఇప్పుడు ఏకంగా 1 సంవత్సరంకు పైగానే అయిపోయింది. హైదరాబాద్ లో రఫేల్ విడిభాగాలు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. 7,000 కోట్ల రాబడి పెంచాలి అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. 2 డిఏలు చెల్లిస్తాం అంటూ వార్త. ఈటలేం చెప్తారో అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. వాళ్ళు మాకు అవసరం లేదు, జాతీయ భద్రత పేరుతో ట్రంప్ కఠిన చర్యలు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. అగ్రరాజ్యానికి వెళ్ళకండి, ప్రమాదం, వెనుజులాలతో సహా పలు దేశాల హెచ్చరిక అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. క్రికెట్ మతం అంటూ వార్త వేసింది ఇక్కడ. బెంగళూరు పోలీస్ కమిషనర్ సస్పెన్షన్ అంటూ వార్త. ఎమ్మెల్యే గోపీనాథ్ ఆరోగ్యం విషమం అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ.
పేదల సంక్షేమానికే ప్రాధాన్యం అంటూ వార్త వేసింది ఇక్కడ. నేరాలకు కేంద్రంగా బీహార్. నితీష్ భాజపా డబుల్ ఇంజన్ సర్కార్ వైఫల్యమే, అధికారం చెలాయించడమే వారి ఎజెండా అంటూ రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. మరో మావో అగ్రనేత సుధాకర్ హతం అంటూ వార్త. ఢిల్లీ కోర్టులోనే ఖైదీ దారుణ హత్య అంటూ వార్త. శర్మిష్ఠకు మధ్యంతర బెయిల్ మంజూరు అంటూ వార్త. ఇక ఈనాడు పత్రిక తీసుకుంటే ఉద్యోగులకు 2 డిఏలు అంటూ వార్త వేసుకొని వచ్చింది మెయిన్ బ్యానర్ ఐటమ్ గా. వెంటనే ఒకటి 6 నెలల తర్వాత మరొకటి అంటూ వార్త. మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ, ఎన్కౌంటర్ లో అగ్రనేత సుధాకర్ మృతి అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఆర్కలైవ్స్ పై విజిలెన్స్ అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఎమ్మెల్యే మాగంటి ఆరోగ్యం అత్యంత విషమం అంటూ వార్త వేసుకొని వచ్చింది. రాజధానిలో రఫేల్ తయారీ అంటూ వార్త. రాజదర్బారులో కొలువు తీరిన అయోధ్య రాముడు అంటూ 2వ పేజీలో వార్త ఇది. పేదవాళ్ళం కదా అర్థం చేసుకోరు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. జాగిలాల జలకలాట అంటూ వార్త తీసుకొని వచ్చింది. నేడు కాళేశ్వర కమిషన్ ముందుకు ఈటెలా అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ. ఉపకరణాలు పొందేందుకు 40% వైకల్యం ఉంటే చాలు అంటూ వార్త తీసుకొని వచ్చింది. కొత్త విధి విధానాలు జారీ చేసిన ప్రభుత్వం అంటూ వార్త ఇక్కడ.